చాలా రోజుల నుంచి అమృతకి ప్రపోజ్ చేద్దామని ఉన్నారా, కానీ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మరి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావురా? అదే తెలియట్లేదు. రోజు కలుస్తాంరా, రోజు గంటలు మాట్లాడుకుంటాం. ఎలా చెప్పాలో ఆ అప్రోచ్ అయ్యే వే ఎలానో తెలియట్లేదు. ఇంతేనా? నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తా చూడు. దేవుడి రసమి చెప్పు. ఈరోజు April 1st కాల్ చేసి ప్రపోజ్ ఎస్ అంటే ఓకే, హ్యాపీ. మరి నో అంటే? నో అంటే April Fool అని, అంతే, సింపుల్. సూపర్ రా, థ్యాంక్ యూ. కాల్ చేయి. హలో చెప్పురా. అది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. చెప్పురా, ఏంటి? అంటే అది బ్లాక్ చేయకురా, చెప్పి. నా దగ్గర కొత్తగా నసుకుతున్నావు ఏంటి? అదే అమృత, ఐ లవ్ యూ అమృత. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. ఏంట్రా సైలెంట్ ఉంది? ఏంట్రా April Fool చెప్పే లోపల కట్ చేసింది? ఏం కాదు, మళ్ళీ కాల్ చేసి April Fool అని చెప్పు. 3 yearsలో తను ఎప్పుడు ఇలా కట్ చేయలేదురా. కోపం వచ్చినట్టుంది. మళ్ళీ కాల్ చేసి తన కోపాన్ని నేను ఫేస్ చేయలేనురా. లేకపోతే మెసేజ్ అయినా చేయరా, లేట్ అయ్యే కొద్ది ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. రే అమృతని రిటర్న్ కాల్ చేస్తుందిరా. లిఫ్ట్ చేయి. హలో. నువ్వేం మాట్లాడకు, జస్ట్ నేను చెప్పింది మాత్రం విను సూర్య. అమృత మాట్లాడకన్నా కదా చెప్పింది, జస్ట్ విను. రేపు ఇంటి దగ్గరికి రా, నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. అర్థమైందా? కామ్గా ఉంటే వస్తున్నట్ట రావన్నట్ట. నువ్వేగా ఏం మాట్లాడొద్దన్నావు? మాట్లాడాల్సినవన్నీ మాట్లాడవు, అనవసరమైనవన్నీ మాట్లాడతావు. రేపు రా కామ్గా. అంటే అది మాట్లాడకు, రేపు రా కామ్గా. సరే. నువ్వేం టెన్షన్ పడకు మామ, రేపు వెళ్ళి డైరెక్ట్గా April Fool అని చెప్పి, అంతే, సింపుల్. నీకన్నీ సింపులేరా, సింపుల్గా బొక్కబడింది నాకు ఇక్కడ. సరే, ఏం చేస్తాం? ఏంటి ఈ మధ్య బరువు తగ్గినట్టున్నావు? ఏది తినమ్మా, అసలే కోపంలో ఉంది, మళ్ళీ కోపం తెప్పించినట్టున్నావు. ప్రేమనంత దోచుకున్న ప్రేమే నీవుగా, ఇంద్రజాలమేదో చేసి మాయే చేస్తివా. ఇక నా కన్నుల్లో గుండెల్లో నీవు సేవింటినే, ఇకపై నువ్వైనా నేనైనా మనమనుకుంటినే కాసేపిలా కనుచూపుతో కాలాన్ని ఆపేయవా. నా ప్రేమనే వివరించనా కాలానికే కొత్తగా. ఎవడు ఈ టైంలో ఎన్ని మెసేజ్లు? వీడా? అరే తొందరగా April Fool చెప్పారా, లేకపోతే రిస్క్లో పడతావు. అది కూడా నిజమే. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలో ఏంటో. బండెక్కిన దగ్గర నుంచి సైలెంట్గా ఉంది, దీంతో ఎక్కడ చెప్పాలి, ఏమని చెప్పాలి? సర్లే, అక్కడ కొంచెం ముందు ఆపేస్తాను, అక్కడైతే ఎవరు ఉండరు, ఇది తిట్టినా పట్టించుకోరు, పరువు కూడా పోదు. కమాన్ సూర్య, యూ కెన్ డూ ఇట్. దారిలో అంతా బాగానే ఉంది, కోపం ఏం లేనట్టుంది. April Fool అని చెప్పేయచ్చు, చెప్పి చూద్దాం. అంతా నా కొడుకు వెళ్ళే సింపుల్ అని బొక్క పెట్టేశాడు.
ఏం చేయాలో ఏంటో. ఏంటి ఎంతసేపు అయినా ఏం మాట్లాడలేదు? అడిగేద్దాం. నిన్ను ఒకటి అడగాలి. ఏం అడగాలి? అదే నిన్ను నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, దానికి గ్యాప్ ఉందంటే నేను ఒకటి చెప్దామని. అవునా, గ్యాప్ ఉంది, చెప్పేంటో. అంటే అది నిన్న నీకు ప్రపోజ్ చేశా కదా, అది నిజం కాదు, ఏప్రిల్ ఫుల్ అని చెప్దామని. ఓ, సార్కి ఇలాంటివి కూడా వచ్చా? అలా ఏం లేదు, దీనమ్మ ఇరుక్కోపోయినట్టున్నా. సరే, నువ్వు ఏప్రిల్ ఫుల్ చేసావు, బాగానే ఉంది. నేను కూడా ఏప్రిల్ ఫుల్ చేస్తేనే కదా నువ్వు చేసిన దానికి బ్యాలెన్స్ అవుతుంది. అంటే అవుతుంది. సరే, లవ్ యూ టు. వివరించనా కాలానికే ఇది మాత్రం ఏప్రిల్ ఫుల్ కాదు. జాబిలమ్మ చాచికొమ్మ నన్ను చేరుమా చారకమ్మ చాలి చేసి జాడ నేను కూడా ఒకటి చెప్పాలి. నేను నిన్ను చేసింది కూడా ఏప్రిల్ ఫుల్ కాదు. ఏంటి కాదా? అంటే నువ్వు చేసింది కూడా ఏప్రిల్ ఫుల్ కాదన్నావుగా. అంటే నేను కాదంటే నువ్వు కాదనేస్తావా? సరే సారీ, ఏప్రిల్ ఫులేలే, కూల్ అవ్వు. పిచ్చాడా, ఊరికేనా లేప. ఏంటో యాక్సెప్ట్ చేసేసా, ఎలా వేయాలో ఏంటో. సరేలే, నేను ఇంకోరితో ఏప్రిల్ ఫుల్ చేసుకుంటా. బాయ్. మూసుకొని పారా పంది. చూడండి, ఇలా ఇన్నోసెంట్తో ఆడుకోవడం కరెక్టా? అవును, భలే ఇన్నోసెంట్. పద పద పద, ఇలా ఆడుకోపోతే మాట వినరు. జాబిలమ్మ